స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీ ఈరోజే థియేటర్లో రిలీజ్ అయింది. నేను ఇప్పుడే ఈ మూవీని చూడడం జరిగింది. ఇక మూవీ నాకెలా కనిపించిందంటే వన్ మ్యాన్ షో చేశాడు టామ్ హాలండ్. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే స్పైడర్ మ్యాన్ అంటే పీటర్ పార్కర్ నో వే హోమ్ మూవీ పూర్తయిపోయిన తర్వాత పీటర్ పార్కర్ న్యూయార్క్ అయితే వెళ్ళిపోతాడు. అతను ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అప్పుడే తన జీవితంలోకి అసలైన మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ మలుపు ఏంటి? ఈ మార్క్ గోర్గన్ ఎవరు? అంటే స్కార్పియన్ ఎవరు? ఎంజేకి ఆ స్కార్పియన్కి ఏంటి సంబంధం? మరి తన ప్రియురాలైన ఎంజీని పీటర్ పార్కర్ ఎలా కాపాడాడు? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ చూడాల్సిందే. మూవీ నేను చూశాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంది. హీరో న్యూయార్క్కి వెళ్ళడం, అక్కడ ఒంటరిగా జీవించడం అవన్నీ ఉంటాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ మార్క్ గోర్గన్ వచ్చిన తర్వాత మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో వస్తూ ఉంటాయి. ఈ మూవీ నాకైతే బాగానే అనిపించింది. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక దొంగ సీన్తో స్టార్ట్ అవుతుంది. హీరో కొంతమంది విలన్స్ని పట్టుకోవడం, పోలీసులకు అప్పచెప్పడం, ఆ సీన్ బాగుంటుంది. ఇక మూవీ నాకైతే బాగానే అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది. 3Dలో అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఈ మూవీ బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 3.5 అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రమే నచ్చింది. ఈ మూవీ కమింగ్ సూన్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అంటే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. కమింగ్ సూన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది త్వరలో.